సో మీ అంచనా ఏంటి సార్? మొన్న హైకోర్టు కేసు అక్టోబర్ 8కి వాయిదా, అది అట్లున్నది. అట్లుండగానే ఇవాళ షెడ్యూల్ వచ్చింది. మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోతున్నాయి, జరగబోతున్నాయి అన్న ఒక పిక్చర్ మొత్తం గ్రామాల్లో ఒక హడావుడి వాతావరణం కనిపిస్తున్నది. ఏం జరగబోతున్నది అసలు? ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఏదో బీసీల కొరకు మేము సర్వశక్తులు ఒడుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ప్రతిబింబజేస్తున్నారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే ఇప్పుడు మీరు సెక్షన్ 285A అమెండ్మెంట్ చేయడం కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అది పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి సెక్షన్. అది ఒక పంచాయతీరాజు యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ను తీసేయాలంటే మళ్ళీ దాని గవర్నర్ ఆమోదంతో మాత్రమే ఒక చట్టం కాబడుతుంది. అదే అసెంబ్లీ ఆమోదం అయింది, గవర్నర్ సంతకం పెట్టాలి. ఇప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టలే. మరి అక్టోబర్ 7 లోపల ఆయన సంతకం పెట్టి అది చట్ట రూపంలో వచ్చినట్టయితే దాని పరిస్థితి వేరే ఉంటుంది. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టకుండా మళ్ళీ సేమ్ థింగ్ కోర్టుకు వెళ్ళగలిగితే కోర్టు న్యాచురల్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది జీవో చెల్లనేరదని మొన్ననే వాళ్ళు చాలా వరకు ఆర్గ్యూ చేశారు. ఏం అడిగినా అదే క్వశ్చన్ రైజ్ చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. అంతే. ఏంటంటే మొదలు సెక్షన్ 285 అని వీళ్ళు తీసేయాలి. అది తీసేయకుండా వీళ్ళు జీవో ఇస్తే ఆ జీవో చెల్లదు. ఎందుకంటే యాక్ట్ ముందు జీవో పెద్ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ జీవో, కాబట్టి ఇక్కడ పనికిరాదు. చట్టం అయిన తర్వాత జీవో ఇస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆల్రెడీ ఒక చట్టం ఉండగా మీరు మామూలు జీవో తోటి చట్టాన్ని అడ్డుకుంటామంటే కుదరదు. కాబట్టి కోర్టులో మొన్న జడ్జెస్ కూడా ఇదే ఇష్యూను పదే వాళ్ళు రేజ్ చేసిండ్రు. అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం చెప్పలేకుండా పోయింది. ఎస్, రాష్ట్ర అసెంబ్లీకి సవరన్ పవర్ ఉంది, ఎస్ పవర్ ఉంది, కాదనేది కాదు. బట్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్లా అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాలు, చట్టాలు, బిల్లులన్నీ కూడా గవర్నర్కి వెళ్ళి గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. ఇది రాజ్యాంగం. సో నువ్వు గవర్నర్ ఆమోదించకుండా నేను ఏమన్నా చేసుకుంటానంటే కూడా కుదరదు. సో ఇక్కడ మరి రాబోయే రోజు 8 లోపల ఇన్ కేస్ గవర్నర్ తన దగ్గర ఉన్నటువంటి ఈ బిల్లుకు ఏదైతే ఉందో 285A తీసే బిల్లు ఆమోదం వీళ్ళు తెచ్చుకోగలిగితే ఇట్ వుడ్ బి ఏ డిఫరెంట్ ఇష్యూ.